అవును. అండ్ మీది ఒక పేరు కూడా ఒక ఫ్రెష్ పేరు కనిపించింది ఖైదు గారితో. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ తను వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో నా డైలాగ్ కొంచెం మారితే హీరోయిన్ కొంచెం మారుతుంది కదా. సో లాస్ట్లో మేము కొంచెం ఏమైనా చేంజెస్ చేసినా కూడా లాస్ట్ మినిట్లో కూడా ఆమెకు భాష రాకపోయినా షీ హ్యావ్ పుట్ లైక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లైక్ లాస్ట్ మినిట్లో నేర్చుకుంటుండే. సో ఆ విషయంలో ఐ థింక్ అండ్ ఖైదు కొన్ని సాంగ్స్ లో చూసినప్పుడు ఖైదు గారు మీరు అంటే ఇద్దరు కాంబినేషన్ లో తను కొంచెం గ్లామరస్ గా బాగా కనిపించారు. హానెస్ట్గా చెప్తున్నా. అవును ఇప్పుడు చాలా glamorous నాకంటే ఆమె బాగా కనిపించింది అంటే అదే కదా. ఓకే పర్లేదు, మంచిదే కదా, మీ గురించే పర్లేదండి. కదా. నేను అస్సలు నేను ఏమనుకోను. నేను మాక్సిమం ఎఫర్ట్ హీరో మీదే పెట్టా, బట్ ఆమె గ్లామరస్ గా కనిపించింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు లవ్ సీన్స్ అంత ఎఫర్ట్ పెట్టినా నేను అయ్యో కనిపించాను. మీ గురించి మీనింగ్ ఎట్లా వస్తుంది అయితే? లేదు, ఆమె మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను నేను. అంటే విశ్వక్ గారు మీరు పెట్టలేదా? అందుకే కదా మీరు అన్నట్టు కొంచెం తక్కువ అది కనిపించింది. మాకు అనిపించింది, మీరు ఎఫర్ట్ పెట్టాలి కదా మూవీలో. అట్లా కాదు, తెలుగు వాళ్ళకి జర నా ముఖం అలవాటైంది కదా, ఆమె కొత్తగా వచ్చింది కదా, సర్లే నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా అని చెప్పి ఆమె మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. అండ్ యా షీఈస్ గ్లోయింగ్ ఇన్ ద ఫిల్మ్. అంటే అదొకటి పక్కన పెడితే అదే విశ్వక్ చెప్పినట్టు లాస్ట్ మూమెంట్లో రాసినామండి డైలాగ్స్. సో ఆమె దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ తెలుగులో మాట్లాడి అది కొన్ని ఏంటంటే నాకు లాస్ట్ మూమెంట్లోనే క్రాక్ అవుతాయి అనమాట. సో అది ఆమె చెప్పడము చాలా ప్లస్ అయింది ఆమె సినిమా. ఓకే. అండ్ తన సెలెక్షన్ ఎలా జరిగింది? నాగవంశి గారు అండి. ఇంకా వెతుకుతా ఉన్నాం హీరోయిన్లని. సో నాగవంశి గారు లాస్ట్ మూమెంట్లో ఈ అమ్మాయి అయితే బాగుంటుందని ఒకసారి నాకు ప్రొఫైల్ పంపడం జరిగింది. ఓకే. చూసి ఇమీడియట్గా ఓకే చెప్పానని అట్లా ఇమీడియట్గా ఓకే అయింది.